అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కొడంగల్లో కారు పేలనుందా? స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్పై అసమ్మతి సెగలు. అసమ్మతి వాదుల కూటమి నేడో రేపో బహిరంగ ప్రకటనకు సిద్ధం. ఇంతకు కొడంగల్లో నరేందర్ రెడ్డి సీటు ఉంటుందా కూడనుందా? సో పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీరు అందరూ తప్పకుండా బలభీమ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ ఈ వీడియోను స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అసమ్మతి సెగలు రేపుతూ వాకౌట్ చేస్తున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతూ రోజు రోజుకు అసమ్మతి సెగలు అంటుకుంటున్నాయి. ఎంతో అభిమానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పెద్ద దిక్కు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై సొంత పార్టీ నాయకులే కార్యకర్తలే కినుక వాయిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరకు ఫిర్యాదులు చేస్తున్నట్లు తాజాగా సంచలనం రేపుతా ఉన్నాయి. నిజానికి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుల స్వగ్రామాల్లోనే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో లేకపోవడం, మరికొన్ని చోట్ల అభ్యర్థులు దొరకకపోవడం శోచనీయమైంది. అందుకు స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పైన ఆయా మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు సైతం కినుక వాయిస్తూ అవుతున్నారన్నది కూడా అక్షరాల నిజమని తేలిపోతుంది. పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న తమకు స్థానిక మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తమకు భరోసా లేకపోవడమే కాకుండా వివక్షత చూపుతున్నారన్నది కూడా తెలుస్తా ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్ పదవుల్లో లేకపోవడం, గెలుపొందకపోవడం, కొన్ని గ్రామాల్లో పూర్తిగా పోటీలో నిలవకపోవడం సాక్షాత్తు నిదర్శనమని నరేందర్ రెడ్డిపై అసమ్మతి